ప్రియమైన దేవుని సంగమా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ శుభములు. మరి యొక్క పునరుత్థాన దినములో మనలను ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనాలు. మరి ఈ రీతిగా తన సన్నిధానంలో మనందరినీ చేర్చి ఆయనను మహింపరచుటకు, ఆయన సన్నిధానంలో సమయము గడుపుటకు మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈనాటి ఆరాధన కార్యక్రమంలో మొదటిగా బ్రదర్ స్టీఫెన్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. కృపాకనికరం కొన్న తండ్రి యేసుక్రీస్తు రాజా, ఈ ఆదివారం ఉదయకాల సమయమందు నీ ప్రియబిడ్డలతో కలిసి నేను స్తుతించి నేను గణపరచుటకు ఆయన కూడా నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. గొప్ప దేవుడు, మహోన్నతుడు, మంచి దేవుడు, మా దేవుడు, మా ప్రభుడు, మా రక్షకుడు అయింది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని మీరు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేడు నా తండ్రి. నీకే స్తోత్రంలో వందనం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మరి ప్రభా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా తండ్రి మేము ఆరాధన సమయంలో మరి అందరం కూడి స్తుతించలేకపోయినప్పటికీ నా తండ్రి, మరి ప్రభా ఈ టెక్నిక్ ద్వారా నా తండ్రి మరి ప్రభా నేను మహిమపరచగలిగే భాగ్యం ఇచ్చినావు తండ్రి. నీకు స్తోత్రంలో వందనం చెల్లించుకుంటున్నాం. మరి ప్రభా, ఎంతో మంది ఈ దినం చూడకనే గతించినటువంటి వారు నా తండ్రి, మమ్మల్ని అయితే అద్భుతంగా కాపాడుతున్నారు నా తండ్రి. మరి గొర్రెలు తొడేల మధ్యలో గొర్రెలను పెట్టినట్టుగా మరి ప్రభా మరి నా తండ్రి కరోనా మధ్యలో మేము జీవిస్తుండగా కూడా ఎటువంటి అపాయం జరగకుండా మీరు కాపాడుతున్నందుకు నీకే స్తోత్రంలో వందనం చెల్లిస్తున్నాం. మాకు ముందుగా నడుచు మెట్టగా ఉన్న ప్రదేశం సరారం చేస్తూ నడిపించిన తండ్రి నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. ఎన్ని కష్టంలో వచ్చినప్పటికీ, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యంలో వచ్చినప్పుడు వాటి అన్నిటి నుంచి మీరు మమ్మల్ని కాపాడుతూ సకాలంలో మీరు మమ్మల్ని కాపాడుతూ నడిపించిన తండ్రి నీకే స్తోత్రంలో వందనం చెల్లించుకుంటున్నాం. నువ్వు ఉన్నవాడు అనువాడమైంది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని మీరు తప్ప మన తండ్రి ఈ లోకంలో ఏ దేవుడు లేని తండ్రి. నీకే స్తోత్రంలో వందనం చెల్లిస్తున్నాం నా తండ్రి. మరి ప్రతిరోజు మరి నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. ప్రార్థన చేసినప్పుడల్లా మీరు మేము మీతో మాట్లాడగలిగే భాగ్యం మాకు ఇచ్చిన ప్రభావ నీకు స్తోత్రంలో వందనం చెల్లిస్తున్నాను నా తండ్రి. మరి ఈ ఆరాధన సమయం అంతటిని కూడా నా తండ్రి ఆరంభం నుంచి అంశం వరకు నా తండ్రి మీ దాసుల ద్వారా మాకు కావాల్సిన మంచి జీవాహారం మాకు దయచేయమని మరి నా తండ్రి అటు వాక్యమును మేము నా తండ్రి అనుసరించి మా యొక్క మరి ఆత్మీయ జీవితం సరి చేసుకొని నీ సన్నిధిలో మేము మరి నా తండ్రి దినదినం మేము మరి అభివృద్ధి పొందినట్లు నా తండ్రి వడిదిల్లునట్లు నీ కృపసేమ అనుగ్రహించండి నా తండ్రి. మరి ప్రభావ మనుషుడు కేవలం రొట్టె వల్ల కాదు, దేవుని చూసే ప్రతి మాట వల్ల జీవించిన సెలవిచ్చినావు తండ్రి. నీకే స్తోత్రంలో వందనం చెల్లిస్తున్నాను నా తండ్రి. మరి ప్రభా, మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపం మా అందరినీ క్షమించండి ప్రభా. మాట వలన, చూపు వలన, తలంపుల వలన, క్రియల వలన జరిగిన ప్రతి పాపం క్షమించి మన్నించి నీ గాయమస్తులు భద్రపరచండి నా తండ్రి. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు కాబట్టి నీకే స్తుతులు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాగా నా తండ్రి. కొద్దిన విన్నపములు మా ప్రభుని ప్రియ యేసుక్రీస్తు వారి పేరిట సమర్పించుకుంటున్నాను స్వామి. ఆమేన్. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒకడునైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నుండి శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారెరగరు. వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న మానవుల కొరకు దేవాది దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు ఈ యొక్క లోకమునకు పంపించి ఉన్నాడు. మన పాపము బాపుటకు ఆయన నరరూపిగా వచ్చి ఉన్నాడు. మన శాప మాపుటకు ఆయన శిలువపై నలిగి వ్రేలాడి తన రక్తాన్ని చిందించి తన గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. మరి స్తుతి ఆరాధనలో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అనే పాట పాడుతూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించి ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనము ధ్యానిస్తూ ఈ యొక్క పాట పాడుకుందాము.
ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉంచావు, నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉంచావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరి, నా మనుగడ ముందే నీ గంధములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, ఏమేమి చెల్లింపు, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, ఏమేమి చెల్లింపు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఈ లోకంలో మన ఊహకు అందనటువంటిది, మన మాటలతో వివరించలేనట్టిది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆయన ప్రేమ మన ఎడల ఎంతో విశాలముగా ఉన్నది, ఎంతో లోతైనదిగా, ఎంతో ఉన్నతమైనదిగా ఉంటున్నది. యెషయా గ్రంథంలో యెహోవా దేవుడు సెలవిచ్చిన రీతిగా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మర్చిన వారైన మర్చుదురు గాని నేను నిన్ను మర్వను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. స్తుతి ఆరాధనలో మరి ఒక పాట, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును అనే పాట పాడుకుందాము. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంత పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును,
మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముట్టాడును సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, वो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। वो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने डुबाया, जंगल से मार निकाला, समुंदर को जिसने डुबाया, जंगल से मार निकाला, वो
यहोवा हमारे संग संग है, सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है, सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, टिकरी को जिसने बचाया, लाजर को जिसने जिलाया, टिकरी को जिसने बचाया, वो ईश्वर समर्थी पिता है, वो यहोवा हमारे संग संग है, वो ईश्वर समर्थी पिता है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है, सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। ప్రభు అయిన యేసుక్రీస్తు నామముకు స్తోత్రములు. 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. కీర్తన 51 ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద గోడలను అర్పించెదరు. 2వ పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుండి 6వ అధ్యాయము 2వ వరకు. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారణము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అలాగైనా ఏమందుము?
కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము? చదవబడిన వాక్యంలో దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. దేవుని నామం బట్టి మరి ఒకసారి మీ మధ్యలో దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి మరి ఒకసారి మీ మధ్యలో వాక్యం చిరపకు ఇచ్చిన సమయంను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి అందరు మెంబర్స్ అందరూ సంతోషంగా ఉన్నారని, దీవించబడ్డారని, మళ్ళీ అన్ని విధాలా దేవుడు మేలు చేస్తున్నాడని నమ్మి దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మొదటగా మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తునైనా మరి ఒకసారి ప్రభా నీ పునరుత్థాన దినమందు ప్రభా నేను స్తుతించటకు ఆరాధించటకు ఇచ్చిన సమయం బట్టి నేను నీకు స్తోత్రం అని చెల్లించినాను తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. నైనా ప్రభా మరి మీరు ప్రభా ఇప్పటివరకు మమ్మల్ని కాపాడు తండ్రి. ఈ యొక్క లాక్డౌన్ టైంలో కూడా ప్రభా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాము ప్రభా. మరి మీ యొక్క ప్లాన్ ఏమైందో మాకైతే తెలియదు నాయన, కానీ ఏది చేసినప్పటికీ మా మేలుకే చేస్తారని వచ్చి నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మరి అది మా మేలు అని ప్రభా తండ్రి అందరూ తెలుసుకునేటటువంటి మనసును దయచేయనన్న. ఎందుకంటే నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు అంటున్నారు, మాకు నష్టం చేసే దేవుడు కావు నాయన, మాకు అంత మేలు చేసే దేవుడు కాబట్టి నీకు స్తోత్రం అని చెల్లించినాను. కరోనా వైరస్లో ప్రభా మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాను ప్రభా. మరి ఇప్పుడు ఈ వాక్యం ఎప్పుడే ఉంటుండగా ప్రభా తండ్రి మీరే మాట్లాడండి తండ్రి, మీరే మాట్లాడండి ప్రభా. నేను కాదు నాయన, నేను కాదు నాయన, నన్ను మరుగుపరచండి ప్రభా, నన్ను మరుగుపరచండి, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడగల వెరుకొచ్చిన తండ్రి. మీరే మాట్లాడి ప్రతి ఒక్కరికి తండ్రి ఆత్మీయ దీవెనలు దయచేసినైనా ఆ విధంగా నడుచుకునే భాగ్యం దయచేయగల మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్. మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 21 వచనాలు చూద్దాం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణంను ఆధారం చేసుకొని ఎలాగు ఏళ్ళను అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మనం ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించను అంటున్నాడు. ఆ కాలంలో ధర్మశాస్త్రం బట్టి పాపము మరణంను ఆధారం చేసుకొని ఎలాగు ఏలును అంటున్నాడు. యేసు ప్రభు రాకముందు మరణం అంటే అందరికీ భయం ఉండేదని నేను అనుకుంటున్నా. యేసు ప్రభు రాకముందు మనకు నిత్య జీవం ఉందని తెలియని స్థితిలో మనం ఉంటిమి అని తెలుసుకోవాలి. యేసు ప్రభు రాకముందు అందరూ అన్యుల వలె ఉన్నారని తెలుసుకోవాలి. వాళ్ళకు మనం చనిపోయిన తర్వాత లేకుంటే లోకం విడిచిన తర్వాత ఇంకో జీవితం ఉందని ఎవరు తెలుసుకోలేకపోయారు. అందుకే పాపం మరణంను ఆధారం చేసుకొని ఎలాగూ ఏళ్ళనో అంటుంది. పాపం ఏం చేసి మరణం అంటే అందరికీ భయం అయ్యేది. అందరు భయపడి ఆ మరణానికి ఉంటే అప్పుడు ప్రభు అయిన యేసు ఏమంటుడు, అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించను అంటున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందో ఆయన నిత్యం జీవము కలుగుటకై అంటున్నాడు. నిత్య జీవం మనకు కలుగుటకై నీతి ద్వారా కృపయు అంటున్నాడు. నీతి ద్వారా అంటే ఆయన నీతిని బట్టి ఆయన కృపను బట్టి ఏమంటుండు,
యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము ఏం వెళ్తుంది? నీతి, నిత్య జీవం వెళ్తుంది అంటాం. నిత్య జీవము, నీతి, ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృపయు అపరిమితంగా విస్తరించను అంటున్నాడు. అంటే పాపం చాలా ఉండేది, అయినా కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన కృప కూడా అపరిమితంగా విస్తరించింది అంటున్నాడు. ఆ కాలంలో, యేసుప్రభు ఉన్న కాలంలో కూడా ఎంతో పాపం ఉండే అని తెలుసుకోవాలి. అందరూ దేవునికి దూరంగా నడిచిన వాళ్ళని తెలుసుకోవాలి. కానీ యేసుప్రభు వచ్చినాక ఆయన కృప ఎక్కువైంది అంటున్నా, అపరిమితమైంది. పాపం కంటే ఎక్కువగా ఆయన కృప ఈ లోకంలో ఉన్నది అని చెప్తున్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అలాగని ఏమందుము? కృప విస్తరించినట్లా పాపమందు నిలిచిందుమా అంటున్నాడు. కృప విస్తరించింది కాబట్టి పాపమందు మనం నిలిచిందమ్మా అంటుండు. అంటే మన కృప ఉంది కదా, పాపం చేస్తే ఏమవుతుంది? ఆ కృప మనల్ని పాపం నుంచి, మన పాపం తీసేస్తుంది అంటుండు అక్కడ. అంటే మనం పాపంలో ఉన్నా కానీ ఆ కృప మనకు సహాయం చేస్తుంది, లేకుంటే మేలు చేస్తుంది అన్న అర్థము నాకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకేమంటాడు? అట్లన రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. అంటే దానిలో మళ్ళీ ఏలాగా మనము జీవిస్తాము అనేసి అక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఒకసారి రక్షింపబడ్డం అనేసి బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం విషయంలో ఇంకా మనం పాపంలోనే ఉంటే మనకు ఏమి బాగుంటుంది అనేసి ఇక్కడ చెప్తాను. అలాగని ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా? కృప మనకు ఎక్కువ కావాలని పాపమందు నిలిచింటామా అని అడుగుతున్నాం. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుము అంటున్నాం. మనం రక్షింపబడ్డ తర్వాత పాపం విషయంలో మనము చనిపోయినము. ఎట్లా అంటే 3వ వచనం చూస్తే, క్రీస్తు యేసులోకి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిస్మం పొందితేమని మీరు ఎరుగరా అంటున్నాం. ఎప్పుడైతే మనం రక్షింపబడతామో అప్పుడు మనము ఆయన బాప్తిస్మంలో మనం మరణించినము అనేసి చెప్తున్నాం. మరణించినాక మనం పాపంలో ఎలా ఉండగలము? పాపం విషయమై మనం మరణించిపోయినాం. మరణించిన తర్వాత మళ్ళీ పాపంలో ఎలా జీవిస్తాము? అట్లా ఉండరాదు అంటున్నాం. కానీ ఇవాళ రేపు కొందరు బోధకులు వెళ్ళిండ్రు. వాళ్ళు ఏమంటున్నారంటే మనకు ముందు పాపముల విషయంలో కూడా దేవుడు రక్తం కార్చిండు అని చెప్తారు. అంటే రక్షింపబడ్డ తర్వాత చనిపోయే వరకు మనం పాపం చేస్తుంటే కూడా ఆ పాపం విషయంలో కూడా యేసు ప్రభు మన రక్తం కార్చిండు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ మరణించిందంటే మళ్ళీ నువ్వు రక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఆ పాపంలో ఎట్లా చేస్తావు? ఇక్కడ ఏమంటుండు? క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిస్మం పొందితమని ఎరగరా. అంటే మరణము ఎందుకు? మన పాపం పూర్తిగా కడిగివేయబడ్డది. అక్కడ కడిగివేయబడ్డందుకు మనము ఇక పాపులము కాము అని చెప్తా ఉన్నది అక్కడ. కాబట్టి ఆ పాపంలో మనం ఇంకా జీవిస్తామా అని అక్కడ బైబిల్ అడుగుతుంటే కొందరు భక్తులు ఏమంటారంటే పాపంలో చేసినా ఏం పర్వాలేదు, దేవుడు దానికోసం కూడా చనిపోయిండు అంటారు. ఇంకోటి, క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారికి అనగా అంటే యూదులకు కానీ అన్యజనులకు పాపం నుండి విడిపించుటకు యేసునందు విశ్వాసము కృప అవసరమై ఉన్నది. రక్షణ అనేది మనకు ఉచితంగా ఇవ్వబడినదని క్రియల ద్వారా కాదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనకు ఉచితంగా వచ్చింది,
కాబట్టి మనం కష్టపడేది ఏం లేదు. ఇప్పుడు పాపం చేసినా మనకు అదే పాప క్షమాపణ ఉంటుంది అని కొందరు భక్తులు బోధకులు చెప్పేవారు కూడా ఉన్నారు. అట్లా నేను విన్నా, ఒక ఇద్దరు నుంచి అయితే విన్నా నేను. ఏమని, నువ్వు రక్షింపబడ్డ తర్వాత పాపం చేస్తే దాని కూడా యేసు ప్రభు చనిపోయిండు, రక్తం గార్చిండు అనేసి. కానీ బైబిల్ ఏమంటుంది, రక్షింపబడ్డ తర్వాత పాపం చేస్తే దాని శిక్ష ఉంటుంది అనేసి బైబిల్ ఉంది. కానీ అది వీళ్ళు నమ్మకుండా బోధిస్తూ ఉన్నారు. ఆ బోధ ఏమవుతుంది అంటే, చాలామందికి రక్షింపబడ్డ తర్వాత కూడా మేము పాపం చేయొచ్చు అనేసి అనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి బోధలకు మనము జాగ్రత్తగా ఉండాలనేసి నాకు దేవుడు తలంపిచ్చిండు ఈ వాక్యం చెప్పాలన్నట్టు. మొన్న ఒకసారి ప్లాన్ చేస్తూ ఉంటే ఒకరి ద్వారా విన్నా, ఏమని, ఈ విధంగా మన పాపంలో మనం చనిపోయే వరకు చేసే పాపాల కోసం కూడా దేవుడు శిక్ష పొందిండు, లేకుంటే దాని విమోచన ఇచ్చిండు మనకు. ఇంకోటి, కృప విస్తరించినందున ఇంకా మనం పాపంలో ఉందామా? ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికీ కృప విస్తరించిందని ఇంకా మనం పాపంలో ఉందుమా అనేసి నేను వాక్యం చెప్తా ఉంది. అటువంటిది మనం లేకుండా మనం చూసుకోవాలి. అందుకేమంటుండు, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా అంటుండు. ఇక పాపంలో మనం నిలిచిందమా అని అడుగుతుంది. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము అంటే, మన భక్తులు చాలా పెద్ద భక్తులు, వాళ్ళ దగ్గరికి కొన్ని వేల మంది వస్తుంటారు వాళ్ళను వాక్యం వినడానికి. కానీ వాళ్ళు ఈ విధంగా బోధ చేసినందుకు నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎంతోమంది అట్లున్న వాళ్ళు రక్షింపబడ్డా అని చెప్పేసి వాళ్ళు ఇంకా పాపంలో ఉంటే అది సరి అయినదేనా అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు పాపంలో ఉంటుందని చెప్పిన తర్వాత ఈ భక్తులు ఏమంటే, మేము దేవుడు చెప్పిండు మన పాపంలో క్షమిస్తా అనేసి, మనం రక్షింపబడ్డ తర్వాత చేసే పాపంలో కూడా ఆయన రక్తం కార్చిండు అనేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి బోధకు చాలామంది మోసపోతున్నారని తెలుసుకున్నాను నేను. చాలామంది మోసపోతున్నారు. ఇంకేమంటే, మనము పూర్తిగా రక్షణలో నడవలేని పరిస్థితికి అయిపోతుంది. ఎందుకంటే నువ్వు పాపం చేస్తే పాపానికి రక్షణ ఉంది అనేసి బోధకులు చెప్తా ఉంటే మళ్ళీ ఆ విధంగా అందరు నడుస్తూనే ఉంటారు. ఇక వాళ్ళు ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటే ఆ విధంగానే నడుస్తారు వాళ్ళు. ఇంకోటి, మనము గలతీ 5వ అధ్యాయం 19-21 వచనాలు చూస్తే అక్కడ పాపం ఏంటో అవన్నీ రాసి ఉన్నాయి కదా, మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఏమంటాడు, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. దాంట్లో ఒకటి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏమన్నట్టు, ఎక్కడైతే అల్లరి ఉంటుందో, ఎక్కడైతే దేవుడు ఉండడో అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు. ఇప్పుడు పబ్స్ ఉన్నాయి, పబ్స్లలో ఎట్లా అల్లరి ఉంటుంది. అక్కడ ఆడ మగ భేదం లేకుండా ఆడుతూనే ఉంటారు. రక్షింపబడ్డ వాళ్ళు అక్కడ వెళ్ళి ఆడొచ్చా? అది వాళ్ళు ప్రశ్న వేసుకోరు. అది చేస్తే ఏం యేసు ప్రభు దీనికోసం కూడా మనకు రక్షణ ఇచ్చిండు కదా, ఈ పాపం కోసం కూడా ఆయన రక్తం కార్చిండు కదా, ఏం కాదనుకుంటారేమో మరి. కానీ అది సరి అయింది కాదు అని నాకు అనిపిస్తుంది. ఇంకేమో సెల్ ఫోన్లో కూడా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎంతోమంది టిక్ టాక్లు అనేసి, పబ్జీలు అనేసి, మెసేజెస్ అనేసి అంతా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూర్చున్నా కానీ, ఉట్టికి ఎక్కడ ఫ్రెండ్స్ ఇంటికి పోయినా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినా కానీ ఫోన్లు నడుస్తూనే ఉంటాయి. అది ఎంతవరకు సరి అయింది? రక్షింపబడ్డ వాళ్ళు ఎంతవరకు ఆ విధంగా నడవచ్చు అనేసి నాకు అనుమానం వస్తుంది. రక్షింపబడ్డా అని చెప్పేసి అబద్ధములు ఆడతారు.
రక్షింపబడ్డా అనేసి ఒకరి మీద నింద మోపుతుంటారు. రక్షింపబడ్డా అనేసి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. ఆ విధంగా ఇవన్నీ రక్షింపబడ్డ వారి జీవితంలో ఉంటే నిజమైన రక్షణ ఉందా అనేసి కూడా డౌట్ రావచ్చు కొందరికి. కాబట్టి అటువంటిది మనం రాకుండా మనం చూసుకోవాలనేసి నా అభిప్రాయము. రాకుండా ఉండాలంటే అది మనం జాగ్రత్తగా ఉండాల. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడు? అట్టన రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాము? పాపం విషయమై మనం చనిపోయినాం. యేసుక్రీస్తుని బాప్తిసం తీసుకున్నప్పుడు మనం చనిపోయినాం పాపం విషయంలో. మళ్ళీ ఇంకా పాపం ఎట్లా చేస్తాం మనము అనేసి దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మనం పాపం చేయొచ్చా, పాపం చేస్తే ఏమవుతుంది అనేసి మనకు అర్థం కాకున్నది. వాక్యం ఏం చెప్తుంది? పాపం చేస్తే శిక్ష ఉన్నది అన్నాడు. రక్షింపబడ్డ తర్వాత పాపం చేస్తే శిక్ష ఉన్నది. ఎందుకు? రక్షింపబడ్డ తర్వాత మనకు ఏది మంచిది, ఏది చేయొద్దు, ఏది చేయాలా అనేసి క్లియర్గా మనం తెలుసుకుంటాం వాక్యం ద్వారా. తెలుసుకున్నాక ఆ యొక్క పాపంలో జీవిస్తే దేవుడు శిక్షించకుండా ఉంటాడా? తప్పక శిక్షిస్తాడు. తప్పక శిక్షించి మనల్ని దేవుడు పాఠం నేర్పిస్తాడు అని తెలుసుకోవాలి. పాఠం నేర్పిస్తాడు. ఎట్లా? నువ్వు ఇంకోసారి ఆ పాపం చేయకుండేటట్టు ఆ పాఠం నేర్పిస్తాడు. అట్లా పాఠం నేర్పించారు మనం ఉంటే అది సరి అయిందేనా? అది ఎటువంటి పాఠం ఉంటుందో తెలియదు, మనకు ఎటువంటి శిక్ష వస్తుందో మనకు తెలియదు. కాబట్టి రక్షింపబడ్డ తర్వాత పాపంలో ఉండడం మంచిది కాదు అనేసి వాక్యం చెప్తా ఉన్నది. ఇంకో ప్రసంగం విన్నా నేను. రోమాపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అంటున్నారు. అంటే అందరు పాపం చేసిన వారే. కానీ ఇప్పుడు 24వ వచనం చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా నిర్హేతుకముగా నీతిమంతులని తీర్చబడుదురు అంటాడు. ఎట్లా అంట? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా నిర్హేతుకముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. అంటే క్రీస్తునందు ఉన్నవాళ్ళు ఏమవుతున్నట్ట? విమోచన ద్వారా. విమోచన ఎట్లొచ్చింది? ఆయన రక్తం కార్చినందుకు విమోచన వచ్చింది. ఆ విమోచన ద్వారా నిర్హేతుకము అంటే తప్పక అని అనుకోవచ్చు. ఇక దానికి వేరే అనుమానం ఉండొద్దు అనేసి అనుకోవచ్చు. నీతిమంతుల తీర్చబడుచున్నారు అంటున్నారు. అంటే ఒక బోధకుడు ఏం చెప్తాడంటే, నువ్వు పాపి అనొద్దు అంటాడు ఆయన. నేను పాపిని అని అనొద్దు. ఎప్పుడు మనం పాపం చేసినా పాపి అనొద్దు. ఎందుకంటే మన పాపంలో ఆయన విమోచన ఇచ్చేసి కాబట్టి మనం నీతిమంతులని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం నీతిమంతులం. ఇంకా పాపం ఎక్కడ చేసినాం మనం? ఆయన మన రక్తం కార్చి ఆయన మనల్ని నీతిమంతులుగా చేసిండు. మనకి ఇంకా అనుమానం ఏంటి? కాబట్టి మనం ఎప్పుడు మనం పాపులే అనుకోవద్దు అంటుండు. మనం పాపులం కాదు, మనము నీతిమంతులం. ఎందుకు? యేసు ప్రభు ద్వారా. అంటే నాకు అనిపించింది, రక్షణ లేకుండా నీతిమంతులు ఎట్లయితున్నారు? పాప విమోచన లేకుండా, పాపం క్షమించబడ్డమని తెలియకుండా ఏ విధంగా వాళ్ళు నీతిమంతులు తయారవుతారు? నీతిమంతులు అంటే పాపం నుంచి విముక్తి పొందిన వాళ్ళు. యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇది ఎన్నోసార్లు చదివిండొచ్చు మనం, కానీ వాక్యం కోసం నేను చదువుతున్నా. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని
పవిత్రులుగా చేయును అంటున్నాడు. ఎప్పుడు మనం పాపము ఒప్పుకుంటే, పాపం ఒప్పుకోకుండా నీతిమంతులు కాము అనేసి ఇక్కడ చెప్తుంది. ఏమంటుండు? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అంటున్నాం. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మళ్ళీ అక్కడనేమో ఏమంటుండు? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా నిర్హేతంగా తీర్చబడుచున్నారు అంటున్నాడు. నిర్హేతుకముగా అంటే ఇక అనుమానం లేదు అన్నమాట. అందరూ రక్షింపబడ్డరు, లేకుంటే పాప విమోచన దొరికింది అంటుడు. పాపం నువ్వు పాపివి కాదు అని చెప్తున్నాను. మళ్ళీ అక్కడేమో నువ్వు పాపంలో ఒప్పుకో అని చెప్తున్నాడు. మళ్ళీ నువ్వు పాపంలో ఒప్పుకోకుంటే నీకు దుర్నీతి ఉంటుంది, నువ్వు పవిత్రంగా ఉండవు అని అక్కడ చెప్తున్నావు. అని ఏమన్నాడు? మనం పాపంలో మనం ఒప్పుకొని వెళ్ళా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రుగా చేయను. సమస్త దుర్నీతి అంటే మన చేసిన పాపములన్నిటి నుండి మనకు పవిత్రత ఇస్తాడు అని చెప్తున్నాడు. ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. నీకోదేమన్నా ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చిండు, ఆయన దేవుణ్ణి అడుగుతాడు. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం నువ్వు చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కానీ ఇక్కడ రోమాపత్రిక 3:24 ఏమంటుండు? నువ్వు పాపం చేసినా అని అనొద్దు అంటుండు. పాపం చేసినా అనొద్దంటే అయిపోయిందా? నీ పాప క్షమాపణ ఏది? నువ్వు పాప క్షమాపణ లేనప్పుడు నువ్వు పరలోకం ఎట్లా పోతావు అని నాకు అనుమానం వచ్చింది. అంటే ఇది కరెక్టా? ఇప్పుడు మనం ఇన్ని దినాలు మనం చెప్పినాం నువ్వు పాప క్షమాపణ పొందాలా, పాపంలో ఒప్పుకోవాలా, అంటే తప్పు అయిపోయిందా? ఈయనంట ఒక 100 కోట్ల మందికి టీవీ ద్వారా వినిపించిందంట ఈ మాట. నేను అనుకున్నా ఈయన వీళ్ళందరినీ నరకానికి పంపిస్తుండేమో అనుకున్నా నేను. ఎందుకంటే పాప క్షమాపణ లేదు, పరలోకం లేదు అనేసి వాక్యం చెప్తుంది. అటువంటప్పుడు ఈయన నువ్వు పాపి అనుకోకు, నువ్వు దేవుడు నిన్ను విమోచించినందుకు నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతుడవు అని చెప్తున్నాడు అక్కడ. అంటే ఆయన మీద నమ్మకం పెడితే అయిపోయిందా? అట్లయితే అందరు నమ్మకం పెడతారు. ప్రతి ఒక్కరు ఈ మాట చెప్తే మేము కూడా నమ్ముతాం యేసు ప్రభువుని అంటారు, ఆయన దేవుడు అని నమ్ముతారు. మా స్కూల్లో ఒక టీచర్ ఉండే బ్రాహ్మణ్, ఆయన ఏమంటుండంటే యేసు ప్రభు చాలా గొప్ప వ్యక్తి అండి, చాలా గొప్ప వ్యక్తి ఆయన నేను దండం పెడతా అంటుంది. అంటే ఆయన పరలోకం పోతాడా? అంటే ఇటువంటి బోధకులు వచ్చిండ్రు అనేసి నేను తెలుసుకున్నా. అదే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందునెల్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో కొత్తవాయను అనేసి చెప్తా ఉన్నాను. పాతవి గతించిన ఇదిగో ఇవి కొత్తవాయను అనేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం పాతవి గతించింది మనం కొత్త మనిషి ఎట్లయితాం? పాతది అట్లనే ఉండిపోతుంది. నువ్వు ఎప్పుడైతే మార్పు పొందలేదో నీ ఆ పాత స్వభావం అట్లనే ఉండిపోతుంది. కాబట్టి నీకు ఆ కొత్త స్వభావం రావాలంటే దేవుళ్ళు నడిచినప్పుడే నీకు అది వస్తుంది, లేకుండా అది రాదు. మళ్ళీ ఈయన ఏ ఉద్దేశంతో చెప్తుండో తెలియదు. 100 కోట్ల మంది విన్నరు. అది ఎట్లా అంటే 278 టీవీ ఛానల్స్ రిలీజ్ చేసినాయి అంట.
ఆయన మెసేజ్ ఏమని, మీరు ఆల్రెడీ మీకోసము దేవుడు యేసుప్రభు రక్తం కార్చిండు కాబట్టి మీరు నీతిమంతులు. ఈ మాట చెప్తే ఎవరన్నా వింటారు, అబ్బా ఎంత మంచిది, మేము ఉట్టి ఆయన నమ్మితే చాలు కాబట్టి మేము ఆ యొక్క పరలోకం పోతాము అనేసి వాళ్ళు అంటారు. కాబట్టి ఇటువంటి బోధకులు ఇప్పుడు ఎక్కువ అవుతున్నారని తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి మనం. ఏ బోధ అంటే ఆ బోధను నమ్మొద్దు మనం. ఆ బోధన నమ్మితే ఏమవుతుందంటే మనము పాపంలో నరకానికి పోతాము. కాబట్టి అటువంటి బోధలు ఎక్కడున్నా కానీ దానికి దూరం ఉండాలనేసి దేవుని వాక్యం చెప్తుంది. ఆ దేవుని వాక్యం ఏమంటుంది, ఆయన వచ్చింది మన పాపంలో కోసం, యేసుప్రభు లోకానికి వచ్చింది మన పాపం, రక్తం కార్చింది మన కోసం. కానీ మన పాపంలో అందరూ ఒప్పుకో అన్నాడు. కానీ నీ పాపం ఒప్పుకోకు, నువ్వు కొత్త జన్మ వద్దు, నేను రక్తం కార్చిన కాబట్టి నువ్వు నీతిమంతుడైపోయినావు అంటే అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఇటువంటి బోధలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలా మనం. అందుకే మనం ఎప్పుడు అయినా కానీ త్రియేక దేవుని గురించినప్పుడు ఆ సరి అయిన వాక్యం సరిగా ఉందా లేదా దాన్ని గమనించి మనము వాళ్ళని ఫాలో చేయాలి. లేకుంటే వాళ్ళ మాట వినకుండా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది దేవుని వ్యతిరేకం ఉన్నదనేసి నేను గమనించిన. కాబట్టి మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది అని చెప్తున్నాను నేను. వాక్యం విషయంలో మనం బైబిల్ మంచి చదివి మంచిగా అర్థం చేసుకొని కానీ ధ్యానం పెట్టి చదివినప్పుడే అది మనకు మంచిగా అర్థమవుతుంది. ఎవరైనా తప్పు బోధలు చేస్తుంటే ఆ తప్పు బోధల నుంచి మనకు విడుదల ఉంటుంది అని తెలుసుకోవాలి. లేకుంటే మనం కూడా దాంట్లోనే కొట్టుకొని పోతాము అని తెలుసుకోవాలి. కాబట్టి అటువంటిది మనలో జరగకుండా ఉండాలంటే మనం బైబిల్ రెగ్యులర్గా చదవాలి. మనకు ఆ జ్ఞానం ఇవ్వాలంటే ప్రార్థన కూడా రెగ్యులర్గా ఉండాలి. మనకు ఆ బైబిల్ పఠనము, ప్రార్థన ముఖ్యంగా ఆత్మీయ ఎదుగుదల కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ లోకరీతికి ఎన్నో ప్రార్థన చేస్తాం మనం. అది కావాల ప్రభా, ఇది కావాల ప్రభా, వీళ్ళకి ఇది కావాల, వాళ్ళకి అది కావాల అని ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ మా ఆత్మీయ ఎదుగుదల కోసం ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? నేను ఈ వాక్యం విన్నా, ఈ వాక్య ప్రకారం నడవాలా అని ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? అప్పుడే ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది, మనలో ఉజ్జీవం ఉంటుంది. మనము రోజు పరీక్షించుకుంటే అది మంచిది. రోజు మనం పరీక్షించుకోవాలి. ఇవాళ దినమంతా మనం ఏం చేసినాము, దినమంతా ఏం మాట్లాడినాము, మాట్లాడింది దేవునికి నచ్చిందా, దేవునికి నచ్చలేదా అని మనం చూసుకోవాలి. పుట్టి టైం వేస్ట్ చేసుకుంటుండి ఉంటే మనకు తెలిసిపోతుంది నువ్వు దేవునితో ఎంత సమయం గడిపినావో అనేసి. పుట్టి టీవీలో వినడం కాదు, మన బైబిల్ పఠనము ప్రార్థన కూడా ఉండాలి. టీవీలో వినొద్దని నేను అంటలేను, దానికంటే ముందు మనకు ఇవి కూడా ఉండాలనేసి చెప్తా ఉన్నా. అవి ఉన్నప్పుడు ఏమంటే మనము ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది అని చెప్తున్నా. కాబట్టి ఈ ఆత్మీయ ఎదుగుదల కావాలంటే వేరేలో విన్నది అది కరెక్ట్ ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. ఎప్పుడు బైబిల్ మనం సరి అయిన విధంగా చదివితే, ధ్యానం పెట్టి చదివితే అది మనకు కరెక్ట్ ఉందా లేదా అని మనకు తెలిసిపోతుంది. ఇంకా మనం ముందుకు వెళ్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. ఇప్పుడు చనిపోయినాడు పాపం చేస్తాడా? చనిపోయి లేచి వస్తాడా? రాలేడు, పాపం చేయలేడు. ఇక అట్లనే మనం బాప్తిస్మంలో మనం చనిపోయినాం. పాత స్వభావం మనం చనిపోయినాక మళ్ళీ మనం పాపంలో ఉంటామా? ఉండలేము. ఎందుకంటే ఆ పాపం చనిపోయింది మనలో. ఆ పాపం చనిపోయింది కాబట్టి
ఆ పాపంలో మనం ఇంకా ఉండలేము అన్నమాట. అదే చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. పాపం నుంచి విముక్తి అయిపోయింది కాబట్టి మళ్ళీ పాపం చేయడు. అంటే కొందరు మొదట చెప్పినట్టు నువ్వు చచ్చేవారు చేసిన పాపంలో క్షమిస్తాడు దేవుడు అనేసి చెప్తాడు. అంటే ఇక్కడ ఏమంటాడు, ఒక్కసారి మనం బాప్టిజం తీసుకున్నామంటే ఇక పాపం మనలో చనిపోయింది అని తెలుసుకోవాలి. ఆ పాపం మళ్ళా లేచి రాదు. మళ్ళా నేను బ్రతికున్నాను చనిపోయిన లేచి వస్తాడా? రాడు. అట్లనే ఈ పాపం కూడా చనిపోయింది అని తీర్పు అంటే ఏమన్నా పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి అటువంటిది మనల్ని లేకుండా చూసుకోవడం చాలా మంచిది అని. 6:11 పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవితులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అంటున్నాడు. పాపం విషయంలో మనం మృతి చెందినాం. పాపములో మృతి అంటే ఇక పాపం మనలో ఇక కనపడొద్దు అంటున్నాడు. ఆ పాపం మనలో ఉండొద్దు అని దేవుడు చెప్తాను. కాబట్టి ఆ పాపము మనలో మృతమైపోయినాక పాపం మళ్ళా ఎట్లయితే మృతి పొందినోడు లేచి రాడో ఆ విధంగానే పాపం కూడా లేచి రావద్దు అనేసి చెప్తా ఉన్నాను. పాపం మళ్ళీ మనలో లేచి రావద్దు అని. మనం కొత్తగా రక్షింపబడ్డప్పుడు ఒకటేసారి మనకు పూర్తి జయం రాదు పాపం విషయంలో. కానీ మనం ఎదుగుతూ ఉంటే పూర్తి జయము రావాల్సి ఉంటుంది పాపం విషయంలో. పాపం విషయంలో అప్పుడు మనము పాపానికి మృతి చెందిన వారం అవుతాం. ఇప్పుడు నేను రక్షింపబడి 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, 25 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 30, 40 అని మనం చెప్పుకుంటాం. కానీ పాపం మన విషయంలో చనిపోయిందా అనేసి మనము పరీక్షించుకోవాలి. పాప విషయంలో అది చనిపోయిందా లేదా మనము గమనిస్తూనే ఉండాలి. ఇంకా దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవితంలోగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. అంటే దేవుని కొరకు మనము జీవించినాము అనేసి మనం తెలుసుకోవాలి. దేవుని కొరకే మనం జీవించినామని మీరే ఎంచుకొనుడి, మిమ్మును మీరే ఎంచుకొనుడి అంటున్నాడు. అంటే దేవుని విషయంలో కానీ దేవుడు చెప్పిన విషయంలో కానీ ఆజ్ఞల విషయంలో కానీ మనం జీవించున్నాము అనేసి చెప్తా ఉంది ఆ వాక్యం. అట్లనే గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను అంటున్నాను. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. బాప్తిస్మంలో మనము క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాం. మనం రోమా పత్రిక 1-6-7 వచనాలు చదివితే అది మనకు క్లియర్గా ఉంటుంది మనం సిలువ వేయబడ్డట్టు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను గనుక ఇకను జీవించేవాడు నేను కాను అంటున్నాను. క్రీస్తు సిలువ వేయబడ్డా, నేను జీవించేది నేను కాదు అంటున్నాను. జీవించేది నేను కాదు అన్నప్పుడు ఏమన్నట్టు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన జీవిస్తలేరు, లేకుండా ఆయన హృదయం చెప్పినట్టు ఆయన జీవిస్తలేరు, లోకానుసారంగా ఆయన జీవిస్తలేడు అని తెలుసుకోండి. ఇకను జీవించేవాడు నేను కాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటు. క్రీస్తే నా యందు జీవించున్నాడు అంటే మనం కూడా ఒక దినము ఇన్ని సంవత్సరాలు అయింది అని చెప్పే కన్నా, నేను బాప్తిస్మం తీసుకొని ఇన్ని సంవత్సరాలు చెప్పే కన్నా, నేను దేవుని తీరు యేసు ప్రభు తీరు నడుచుకుంటున్నా అనేసి చెప్పే టైం రావాలి మనకు. నేను 15-20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయిందని చెప్పుకునే కన్నా నేను క్రీస్తు కూడా ఈ విధంగా జీవిస్తున్నానని చెప్తే ఇంకా యేసు ప్రభు చాలా సంతోషపడతాడు అనుకుంటా.
ఇంకేమన్నా, నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను అంటున్నాడు. ఆయన ఎట్లా జీవిస్తుండు? నేను శరీరం మందు జీవించిన జీవనము నన్ను ప్రేమించి అంటున్నాను. నేను శరీరం మందు జీవించిన జీవనం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. అంటే దేవుని యందు విశ్వాసము, దేవుని కుమారుని యందు నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసను బట్టి నేను జీవిస్తున్నాను అంటున్నాను. కాబట్టి మన జీవితం కూడా రోజు రోజు ఆ విధంగా ఎదగాలని ఆ దేవుడు కోరుతా ఉన్నాడు. అదే 5వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. క్రీస్తు సంబంధులు శరీరంను దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటున్నాం. క్రీస్తు సంబంధులు అంటున్నాం. క్రీస్తు సంబంధులు అంటే నేను రక్షింపబడ్డ వాడిని అనేటప్పుడు ఎట్లుండాలంట? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటున్నాం. అంటే నేను చెప్పినట్టు మొదట ఇవి మనలో ఉంటాయి తప్పులు. కొత్తగా రక్షింపబడ్డప్పుడు, ఎదగకున్నప్పుడు, బైబిల్లో జ్ఞానం లేనప్పుడు మనకు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా అవి ఉన్నాయంటే మనం ఇంకా సరైన జీవితం, అంటే యేసు ప్రభువులో సరైన జీవితం లేదు అని తెలుసుకోవాలి. మనం ఇంకా ఎదగాలంటే ఇవన్నీ మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. అంటే మీరు అందరు నేను చేస్తలేను అంటున్నా, అట్లా కాదు. నేను కూడా ఒకప్పుడు చేసిన, రక్షింపబడ్డానికి కొన్ని తప్పులు చేయలేదనని నేను. కానీ ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఆ తప్పులన్నీ చేయకుండా మనం ఉండాలా అనేసి దేవుని కోరిక. అది వాక్యం చెప్తుంది, అది నేనుగా చెప్పేది. ఆ దేవుని వాక్యం ఏముంటుందంటే ఆ దురాశలను ఏమంటుండు? సిలువ వేసి ఉన్నారు అంటుండు. సిలువ వేసినట్టు సిలువ మీద దిగుతారా మనుషులు? సిలువ వేసినాక ఆన్నే చనిపోలే కానీ దిగరు. అట్లనే మన ఆశలు కానీ ఏమన్నాడు? శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలను సిలువ వేసి ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అందరూ బోధకులు వస్తున్నారు, కొత్త బోధకులు. వాళ్ళు చెప్పేదానికి నాకు చాలా విచారం అనిపించింది. వీళ్ళు ఎంతమందిని నరకానికి పంపిస్తున్నారు అనేసి అనుకున్నాను నేను. వీళ్ళు ఎంతమందిని నరకానికి త్రోజు పెడుతున్నారు అనుకున్నాను నేను. ఎందుకంటే నువ్వు రక్షింపబడ్డాక పాపం చేయి, ఏం కాదు, దానికోసం చనిపోయిండు అనేసి అంటే ఎంత ఘోర పాపం అది. వాక్యం ఏమంటుంది? నువ్వు పాపం చేస్తున్నావని, కృప ఎక్కువైతుందని ఇంకా పాపం చేస్తావా? పాపం చేయొద్దు అంటుంది. కానీ ఇక్కడ ఆ పాపంతో వాళ్ళు చేయొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి అటువంటిది బాధకరమైన బోధలు ఉన్నాయి అనేసి నేను అర్థం చేసుకున్నాను. అట్లనే కొలొస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అంటున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అంటే భూ సంబంధమైతే శరీరాశలు, దాని ఇచ్చలు, దురాశలు, అవి భూ సంబంధమైనవి. ఆ భూ సంబంధమైనవి మనము దూరం ఉండాలనేసి మనసులో పెట్టుకోవద్దు అంటున్నాం. ఏలైనగా మీరు మృతి పొందితిరి. మనము ఆ లోక రీతిగా మనం మృతి పొందినాం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం రక్షింపబడ్డ తర్వాత మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు దేవుని యందు దాచబడి ఉంటే మనకు పాపం ఎక్కడ ఉంటుంది? పాపం ఉండదు. కానీ మనం పాపం చేస్తున్నామంటే దేవుని యందు దాచబడి లేదు అని తెలుసుకోవాలి. అది కూడా జీవం క్రీస్తుతో కూడా అంటుండు. క్రీస్తుతో కూడా మన జీవము దేవుని యందు
దాచబడి ఉన్నది అని చెప్తున్నాం. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఇక్కడ చెప్తాను. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అంటున్నాం. కాబట్టి మనం ఈ భూ సంబంధమైన దాని మీద ఆశలు పెట్టుకోకుండా పైనున్న వాటి మీదనే మనము మనసు పెట్టుకోవాలనేసి చెప్తాను. 2 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము అంటున్నాడు. ఆయనతో చనిపోయిన వారంగా ఉంటే మనం ఆయనతో కూడా బ్రతుకుదుము అంటే ఆయనతో మనం చనిపోవాలా అనేసి వాక్యం. ఎట్లా? రక్షింపబడ్డ తర్వాత బాప్టిజం ద్వారా ఆయనతో కూడా మనము చనిపోయిన వారము. ఆయనతో కూడా చనిపోతే ఆయన ఏ విధంగా లేచిందో ఆ విధంగానే మనం కూడా బ్రతుకుదాము అంటున్నాం. అదే పరలోకము అనేసి మన వాక్యం చెప్తుంది. ఆయనతో కూడా ఉండమంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పరలోకంలో. ఒకవేళ ఆయన రెండో రాకం ముందు సంఘం ఎత్తబడినప్పుడు అప్పటికి మనము ఆయనతో ఉంటాము. మళ్ళీ ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయనతోనే మనం ఉంటాం. కాబట్టి ఏమంటుంది ఇక్కడ? ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. అది నమ్మాల మనం అంటున్నాం. ఈ మాట నమ్మదగినది అంటున్నాం. ఆ మాటను మనము నమ్మాల. మనం నమ్ముతలేమని నేను అంటలేదు, కానీ మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మనం అందరం నమ్ముతాం అది, కానీ అదంతా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంకేమంటే దేవుని కోసం మనము దేవుని కోసం మనం జీవించాలి. దేవుని కోసం జీవించాలంటే ఏం చేయాలో చూద్దామని బైబిల్లో. లూకా సువార్త 20వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. పొదభాగంలో ప్రభు అబ్రహాం యొక్క దేవుడనియు, ఇస్సాకు యొక్క దేవుడనియు, యాకోబు యొక్క దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారు అంటున్నాడు. అంటే ఆ దేవుడు మృతులకు దేవుడు కాదు అంటున్నాడు. చనిపోయిన వారికి దేవుడు కాదు. చనిపోయినంటే నరకంలో ఉన్న వారికి దేవుడు కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం నరకమా పరలోకమా తెలుసుకోవాలి. మృతులకు దేవుడు కాదంటే మళ్ళీ మనం రక్షింపబడ్డ తర్వాత మృతమైతే ఆయన మన పరలోకంలో ఉంటాడు, ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. అయితే ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడున్నారు? పరలోకంలోనే ఉన్నారు. అందుకే వారికి దేవుడని నేను అంటున్నాను. వారికి నేను దేవుడని అంటే వారు ఇంకా జీవిస్తున్నారు అనేసి అర్థం వస్తుంది అక్కడ. కాబట్టి అటువంటిది మనకేం చెప్తుందంటే ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను అంటారు. కాబట్టి వారి దృష్టికి అందరు జీవిస్తున్నారు. దేవుని దృష్టికి ఎక్కడ? పరలోకంలో. ఇప్పుడు మనం అబ్రహాం, యాకోబు, ఇస్సాకులను చూడలేము, కానీ పరలోకంలో ఉన్నట్టు దేవుని వాక్యం మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సజీవులకు దేవుడు అన్నాడు. సజీవులు ఇప్పుడు వారు సజీవులై ఉంటేనే వారికి దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనం కూడా సజీవులుగా ఉండాలంటే దేవుళ్ళు మనం ఉంటేనే సజీవులుగా ఉండగలుగుతాం. మనం రోమా పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మనం బ్రతికనను ప్రభువు కోసం బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికనను చనిపోయినము ప్రభు వారమై ఉన్నాము అంటే మనం బ్రతికినా కానీ దేవుని కోసమే బ్రతకాలా, ప్రభువు కోసమే బ్రతకాలంటే యేసుక్రీస్తు కోసం బ్రతకాల. మనం ఎందుకు యేసుక్రీస్తు బ్రతకాలా? ఆయన యొక్క క్రియలు మనలో జరిగించిన క్రియలు ఇతరులకు చెప్తూ ఉండాలి. అప్పుడు ఏమంటే ఆ సువార్త ఇతరులకు చెప్పబడుతుంది.
మనం బైబిల్ పట్టుకొని పోవాలని ఎన్నోసార్లు చెప్పిన పట్టుకొని పోవాలని అవసరం లేదు. దేవుడు చేసిన క్రియలను, మన పట్ల చేసిన క్రియలు చెప్తేనే అది సువార్త. అది ఇతరులకు విశ్వాసం ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క ఏమంటుండు, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. అక్కడ ఏమన్నాడు, నేను మృతులకు కాదు సజీవులకే దేవుడిని అన్నాడు. ఇక్కడ మనం చనిపోయినామంటే, ఇక్కడ మనం చనిపోయినా కానీ నెక్స్ట్ సెకండ్లో మనం దేవుని దగ్గర ఉంటాము. అది దేవుడు చెప్పేది అన్నమాట. మనం బ్రతికినా చనిపోయినా దేవుని కోసమే, ప్రభు కోసమే బ్రతకాలా అంటున్నాం. ప్రభు అంటే యేసు ప్రభు. కాబట్టి ఆ యేసు ప్రభు కోసమే మనం జీవించాలనేసి చెప్తా ఉన్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. ఏం చేయాలంట? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వానికే కొరకే జీవించుటకు అంటుంది. ఆయన కోసమే మనం జీవించాలి. మనం ఈ లోకంలో ఉన్నన్ని దినాలు ఆయన కోసం జీవించాలా అంటే పని అంతా ఇడిచిపెట్టి ఆయన కోసమే బ్రతకాలంటలేండి. పని చేసే ఏం పని చేస్తే ఆ పని చేసుకోవాలా. కానీ మిగతా సమయాల్లో ఆ దేవుని కోసమే జీవించాలా. నువ్వు పని చేసే జాగల నువ్వు సాక్షిగా నిలబడితే చాలు. సాక్షి అంటే నువ్వు ఒకరు చెప్పాలని కాదు, నువ్వు చేసే క్రియలను బట్టి కూడా సాక్ష్యం దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఎక్కడ ఏం పని చేసినా కానీ నువ్వు ఆడ సాక్షిగా జీవిస్తే అప్పుడు దేవుని కోసమే నువ్వు జీవించినట్టు అవుతుంది. ఎందుకంటే ఆయన మనందరి కొరకే మృతి పొందిండు ఆయన. కాబట్టి ఆయన కోసమే మనం జీవించాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆఖరిగా గలతీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. ధర్మశాస్త్రం అంటే, ఆ ధర్మశాస్త్రం ఏమంటే మనం పాపం చేస్తున్నామా లేదా చూపెడుతుంది. కానీ దాని ద్వారా మనకు లేదు, ఏమీ రక్షణ లేదు, మనం నీతిమంతులుగా తీర్చబడము అనేసి. ఇంకోటి కొత్తగా విన్నా నేను, మనకు 2 రకాల రక్షణ ఉందంట. ఏమంటే ఒకటి ధర్మశాస్త్ర ప్రకారం ఉందంట, ఒకటి యేసు ప్రభుతోనే ఉందంట. ధర్మశాస్త్ర ప్రకారం ఉందని బైబిల్ ఎక్కడ రాసలేదు. ధర్మశాస్త్ర ప్రకారం ఏమంటే నువ్వు పాపం చేస్తే నువ్వు బలి అర్పించు, అప్పుడు నీ పాపం పోతుంది. మళ్ళీ ఒక దినం బలి అర్పించిన మళ్ళీ పాపం చేసినావా మళ్ళీ బలి అర్పించు, అప్పుడు నీ పాపం పోతుంది. కానీ ధర్మశాస్త్ర ప్రకారము పరలోకం పోతుంది లేకుంటే దేవుని దగ్గర పోతుంది ఎక్కడ రాసలేదు. కానీ ఆయన ఏమన్నాడంటే 2 విధాల మనకు రక్షణ ఉన్నది. కాబట్టి ఇటువంటి బోధలు ఇప్పుడు ఇంకా రాబోతాయి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, ఆయన రాకడకు ముందు ఇట్లా అబద్ధ బోధకులు మస్తు వస్తారని చెప్పాడు. కాబట్టి ఇటువంటి బోధలు మనం జాగ్రత్తగా ఉండాలంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. అంటే ధర్మశాస్త్రము నాకు సంబంధం లేదు, నేను యేసు ప్రభు విశ్వాసం నందే జీవిస్తున్నా అని చెప్తున్నా. కాబట్టి అది విన్నప్పుడు నిజం నాకు చాలా అంటే ఏంటి వీళ్ళు బోధకులేనా, సరైన వాక్యం చదువుకున్నారా లేదా అనిపించింది. కానీ ఆ విధంగా ఇవాళ బోధకులు స్టార్ట్ అయ్యారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మనం ఫస్ట్ నుంచి సరైన వాక్యం మీద మనం ఎదుగుతున్నాం, ఇంకా అదే విధంగా ఎదగాలనేసి దేవుని కోరిక. దేవుని వాక్యం చెప్పినట్టే మనం ఎదగాలి. ఇటువంటి బోధన విన్నప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసేయాలి. కాబట్టి
ఈ లాస్ట్ డేస్లో ఎంతోమంది బోధకులు వస్తారు, కానీ అన్నీ సరిగా ఉన్నాయా లేవో ఎప్పుడు తెలుస్తుంది? మనం బైబిల్ తెలుసుకున్నప్పుడే అది సరి అయిందా కాదా తెలుస్తుంది. మనం బైబిల్ చదువుకుంటే మాత్రం అందరు చెప్పింది మనం వినాలా, అదే కరెక్ట్ అనుకోవాలా. కానీ అది సరి అయింది కాదు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు బైబిల్ జ్ఞానం ఉన్నప్పుడే అది తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ లాస్ట్ డేస్లో మనం ఉన్నాం, నేను ఎప్పుడు చెప్తానే ఉన్నా లాస్ట్ డేస్లో ఉన్నామని. ఇటువంటి బోధకులు వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా ఉండి వాక్యం ఎట్లుందో ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి ఒకసారి ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయంను బట్టి నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మరి నీ వాక్యంను ప్రభా మాకు వినిపించినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి ఈ యొక్క అబద్ధ బోధకులు వస్తారని మీరు చెప్పినారు తండ్రి. నిజమే ప్రభా, మేము వింటున్నాం తండ్రి, వాక్యం వింటున్నాం తండ్రి. ఈ యొక్క బోధకులు వచ్చి ప్రభా నీకు విరోధంగా నువ్వు చెప్పనిది వాళ్ళు చేస్తూ ఉన్నారు నాయన. కాబట్టి దాని నుంచి మేము దూరంగా ఉండేటటువంటి అటువంటి జాగ్రత్తను మాకు దయచేయండి. నీ వాక్యము సరైన విధంగా మేము తెలుసుకొని ఆ ప్రకారం నడుచుటకు మాకు ఆ కృపను అనుగ్రహించగలిగారు కొంచెం అంత. నీ వాక్య ప్రకారం నడుచుకుంటకు మాకు బైబిల్ జ్ఞానం దయచేయగలిగారు కొంచెం తండ్రి. ఎందుకంటే నీ మాట ప్రకారం నడుచుకున్నప్పుడేనైనా మేము తండ్రి ఆ విధంగా నడుచుకోగలం నాయన. కానీ మేము వాక్యమే మాకు తెలియకుంటే మేము దాని విధంగా నడుచుకోలేము. ఎవరు చెప్పిందో విని మేము దాన్ని కరెక్ట్ అనుకోగలం నాయన. కాబట్టి తండ్రి అటువంటి కాకుండా మయందు మీరు కృప చూపెట్టగల వెరుకొచ్చినాం తండ్రి. పాపం విస్తరించినప్పుడు నీ కృప ఇంకా అధికంగా నీ కృప విస్తరించిందని చెప్పినావు తండ్రి. కానీ ప్రభా కొందరు భక్తులు ప్రభా బోధకులనైనా దాన్ని వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నాయినా తండ్రి. మీరు చనిపోయే వరకు మీరు చేసే పాపంలను దేవుడు రక్తం కార్చిందని చెప్పే బోధకులు బయలుదేరాను నాయన. కానీ వాక్యం చెప్తుంది వాటికి దూరంగా ఉండమని చెప్తుంది ఆయన. అటువంటి పాపం విషయంలో మీరు చనిపోవాలని చెప్తుంది నాయన. ఇంకా మీరు ఆ పాపంలోనే ఉంటారా అని చెప్తుంది ఆయన. కాబట్టి ప్రభా అటువంటి పాపంలో మేము ఉండకుండా ప్రభా మమ్మల్ని దూరపరచగల వెరుకొచ్చినాం. ఈ దొంగ బోధకులతో కూడా మేము దూరంగా ఉండేటటువంటి కృపను మాకు అనుగ్రహించండి నాయన. కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. పాప క్షమాపణ ద్వారానే ప్రభా మాకు కొత్త జన్మ ఉందని ప్రభా. ఆ కొత్త జన్మను బట్టి నైనా ప్రభా మేము పరలోకం రాగలమని నీ వాక్యం చెప్తుంది నాయన. కాబట్టి నాయన అటువంటి కృపను అనుగ్రహించండి నాయన, అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభా. మరి మేము ప్రభా తరి పాపమునకు చనిపోయిన పాప విముక్తున చెప్పిన రీతిగా తరి పాపంకి మేము దూరంగా పాప విముక్తున దాన్ని ప్రభా ఆ విధమైన జీవితం మాకు దయచేయగానే పేర్కొంచున్నాను తండ్రి. తండ్రి మరి ప్రభా మేము నీకు పాపం విషయం మృతులుగా ఉండి నీ విషయమై జీవితులుగా ఎంచుకోమని చెప్పినారు తండ్రి. కాబట్టి ప్రభా అటువంటి కృపను దయచేయగల పేర్కొంచున్నాను తండ్రి. మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నారని చెప్పినాను తండ్రి. ఇక నువ్వు దేవుని కుమారులందు విశ్వాసం వల్ల జీవించినానని పౌలు గారు చెప్పినారు తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ఆయన. భూ సంబంధమైన వాటిని కానీ మీలో ఉండొద్దని మీరు చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కాబట్టి నాయన మేము ఈ లోకరీతిగా జీవించకుండా సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి మేము నీతో చనిపోయిన వారుగా ఉన్నది తండ్రి. ఈ లోకాన్ని చనిపోయిన రీతిగా ఉండి నేను నీతో బ్రతుకుతున్నామన్న తలంపును మాకు దయచేయగల వేరుకొచ్చినాం తండ్రి. మేము చనిపోయినను బ్రతికి ఉన్నాను ప్రభా, నీ కొరకే జీవిస్తున్నామని నీ కొరకే చనిపోతున్నామని ఆ కృపను అనుగ్రహించగల వేరుకొచ్చినాం తండ్రి ప్రభా. తండ్రి మీరే ప్రభా మాకు అన్ని విధాలా సరిపోయిన దేవుడు అంటున్నారు, అన్ని విధాలా మాకు సహాయం చేసే దేవుడు అంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం చెల్లించిన తండ్రి. మా సంఘంలో ప్రతి ఒక్కరిని దీవించండి అయినా ప్రతి ఒక్కరిని దీవించగల వేరుకొచ్చినాం తండ్రి ప్రభా. ఇంతవరకు ప్రభా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టినైనా ప్రభా మా యొక్క సంఘంలో ఉన్న మెంబర్స్కి అందరికీ నైనా ప్రభా తండ్రి కరోనా వైరస్ రాకుండా కాపాడినందుకు నైనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రభా. మరి
అది కరోనా వైరస్ వస్తుందని భయపడకున్నటువంటి మనసును దయచేయండి అన్న. ఎందుకంటే నేను ఏ తెగులు నీ గుడారం సమీపించదని మీరు చెప్పినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించిన. కాబట్టి ప్రభా ఈ ప్రామిస్ను మేము ఎత్తి పట్టుకునే ప్రభాని నడుపుతున్నాం ప్రభా. ఏ తెగులు మా గుడారంలో రాకుండా కాపాడే దేవుడు మీరే ఉంటున్నారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించిన తండ్రి. కాబట్టి ప్రభా మా సంఘస్థులు అందరి ప్రభా ఎటువంటి కృపను అనుగ్రహించగలిగారు వచ్చినాను ప్రభా. మరి కరోనా వైరస్ను బట్టి నైనా ఎంతోమంది నైనా చనిపోతున్నారు నైనా, ఎంతోమంది పాజిటివ్గా వచ్చిందైనా. కానీ ప్రభా ఇంతవరకు నైనా ప్రభా వారు నేను తెలుసుకోలేకపోతున్నారు నైనా, నేను తెలుసుకోలేకపోతున్నారు ప్రభా. కాబట్టి తండ్రి మీరే కృప చూపెట్టండి తండ్రి, కృప చూపెట్టండి అయినా, కృప చూపెట్టగల వెరకు వచ్చినాం తండ్రి. కృప చూపెట్టి నైనా ప్రభా వారిని స్వస్థపరచగల వెరకు వచ్చినాం తండ్రి. ఎంతమందికి అయితే పాజిటివ్ వచ్చిందో ప్రభా తండ్రి, ముఖ్యంగా నేను తెలుసుకుంటూ కట్టండి కృపను దయచేయగల వెరకు వచ్చినాం తండ్రి ప్రభా. మరి తండ్రి ఇంకా మా సంఘంలో వారికి ప్రభా తండ్రి ఎన్నో అవసరతలు ఉండొచ్చినాయన, ఎన్నో సమస్యలు బాధలు ఉండొచ్చినాయన ప్రభా, శాలరీస్ లేక కష్టపడుతుండొచ్చినాయన తండ్రి. వారికి సహాయం చేయండి అయినా, ఆర్థిక సహాయం చేయగల వరకు వచ్చినాం ప్రభా. మరి ఎంతోమందికి అనారోగ్యంతో వచ్చినాయన, వారిని ముట్టండి ప్రభా, ముట్టి స్వస్థపరచండి. మ్యారేజెస్ విషయంలో ప్రభా నేను అడుగుతున్నాం, కృప చూపెట్టండి తండ్రి ప్రభా. గర్భఫలం లేకుండా ఉన్న వారిని బట్టి కూడా నేను అడుగుతున్నాం ప్రభా, వారిని కూడా దీవించండి, ముట్టండి ప్రభా నాయన ప్రభా. మరి ఇంకను తండ్రి మా యొక్క సంఘాలలో ప్రభా ఇంకను ప్రభా నీ యొక్క ఆత్మను కుమ్మరించినైనా, నీలో ఎదుగుటకు కృప చూపెట్టగల వరకు వచ్చినాను తండ్రి. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మను దయచేయనైనా, మీ ఆత్మను దయచేయగల వరకు వచ్చినాను తండ్రి ప్రభా. ఆత్మలో ఎదిగినైనా ప్రభా పరలోకంలో మంచి స్థానం పొందేటట్టు, బహుమానాలు పొందేటట్టు వారిని ఆత్మలో ఎదిగింప చేయగల వరకు వచ్చినాను తండ్రి ప్రభా. మరి ఇంకను ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్కరి ఇంట్లో మీ యొక్క సన్నిధి, మీ కాపులను దయచేయండి ప్రభా. మేమందరం కొడుకోలేనప్పటికీ నాయన ఈ విధంగా నేను స్తుతించడానికి ఇచ్చిన సమయంను బట్టి నీకు స్తోత్రం అని చెల్లించిన. ప్రతి ఒక్క ఇల్లు ప్రభా నీ దేవాలయంగా మారిందని నమ్మచ్చు, నీకు స్తోత్రం అని చెల్లించినాను తండ్రి. ఇది ప్రభా ఎన్ని రోజులు ఉన్నప్పటికీ నాయన ప్రభా తండ్రి ఈ విధంగా నేను స్తుతించే భాగ్యం మాకు దయచేసినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాను ప్రభా. మరి కరోనా వైరస్ బట్టి నడుపుతున్నాం ప్రభా, గాయపరచువాడం నీవే, గాయంను కట్టువాడం నీవే, గాయంను మాన్పువాడం నీవే అంటున్నావు ప్రభా. కాబట్టి తండ్రి ఈ యొక్క పరిస్థితులు వస్తాయని ముందే మీ వాక్యం చెప్తుంది నేను. కాబట్టి ప్రభా ఈ పరిస్థితుల్లో ప్రభా మీరే కాపాడగలిగే దేవుడు మీరే ఉంటున్నారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించిన. కాబట్టి ప్రభా ఈ వైరస్ విషయంలో నీ సిద్ధానుసారంగా సహాయం చేయగల వరకు వచ్చినాం తండ్రి ప్రభా. మరి మీరే ప్రభా మా అందరిలో ఉండి మమ్మల్ని దీవించి నీ కృపతో మమ్మల్ని కాపాడగలక, ఎల్లప్పుడు నీ అందు మేము జీవించే భాగ్యం మాకు దయచేయగలక మా ప్రభువును యేసుక్రీస్తు పేట ఇక్కడికి వచ్చినాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం ఎల్లప్పుడు తోడు నీడయుండును గాక.